ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వాలు తద్వారా వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీగా సక్రమంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితుల నుండి ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి పాలకుడు గెలుపు తనకు శాశ్వతం అన్నట్టుగా ప్రజలపై చేస్తున్నటువంటి దాడి తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి దళితులు వారి వ్యక్తిగత స్వేచ్ఛని హరించే విధంగా వారి వ్యక్తిగతమైనటువంటి మనోభావాల్ని ప్రదర్శించకుండా ఉండటం కోసం వారిపై జరుగుతున్నటువంటి దాడులను చూసినట్లయితే మనకున్నటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థలో చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను అమలు చేయాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, ఆ చట్టాలను అమలు చేసిన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అమలు చేయాలి. ఆ వ్యవస్థలో లోపాలు ఉంటే న్యాయ వ్యవస్థ పరిరక్షిస్తుంది. ఈ వ్యవస్థలన్నీ మనం ఏర్పాటు చేసుకున్న దేనికి? ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండడం కోసం. కానీ ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు. రోజు ఒక హత్యలు. ప్రత్యేకంగా నిన్న నరసరావుపేటలో సాల్మన్ రాజు అనేటువంటి ఒక వైసీపీ నాయకుడు, అంటే మీకు అధికారం ఇచ్చింది ప్రతిపక్షం, అంటే ప్రజల పక్షాన గొంతే ప్రశ్నించేటువంటి వారిని హత్యలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏం చేయదలిచారు? ప్రజలకు సమాధానం చెప్పాలి. బాధ్యత గల ముఖ్యమంత్రి కూటమి అనేటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అంటే మా ప్రభుత్వానికి అంటే వారు ఏదైతే ప్రజాపక్షాన ప్రశ్నించే వారిని నిర్మూలించడం ద్వారా ప్రజల దగ్గర మెప్పు పొందాలని ప్రయత్నించారు. అది ఎక్కడ సాధ్యం కాదు. అందుచేత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటి అత్యాచారాల రాజకీయాలు మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేసిన విధానం, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిన విధానం చూసినట్లయితే పాలకుడు తన అధికారాన్ని తన కోసమే అనుకుంటున్నాడు, ప్రజల కోసమని మర్చిపోయాడు. ఏదైతే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఈ అధికారం ప్రజలు ఇచ్చింది తన కోసం, తన బాగు కోసం అనుకుంటున్నాడు, ప్రజల కోసం అని మర్చిపోయాడు. ప్రజలకు బాధ్యతగా జవాబుదారీగా ఉండాల్సినటువంటి చంద్రబాబు గారి తీరుని ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ విభాగానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా నిన్న సాల్మన్ రాజు గారి హత్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యవాదులారా, గౌరవనీయులైనటువంటి విద్యావంతులారా, ప్రజలారా ఆలోచించండి. చంద్రబాబు నాయుడికి అధికారం ఇచ్చింది మీ పక్షాన ప్రశ్నించే గొంతులను నొక్కడానిక, వారిని హత్యలు చేయడానిక? ఆలోచించమన్నాడు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అంటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు. అంటే పేదవాడికి కానీ, సామాన్యుడికి కానీ, మధ్యతరగతి వాడికి కానీ తన అవసరాల గురించి అడిగే హక్కు కూడా లేదా? ఇది నియంతృత్వమా? లేకపోతే ఇది చేసేటువంటి కార్యక్రమం చూసిన తర్వాత రాచరికమా? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నియోజకవర్గం పిల్లల గ్రామంలో మండా శామ్యూల్ వైఎస్ఆర్ కార్యకర్త సుమారుగా 300 కుటుంబాలు ఈ 19 నెలల్లో వాళ్ళ గ్రామం విడిచి బయట నివసిస్తారు. వాళ్ళ భార్య అనారోగ్యం ఉందని చూడడానికి వచ్చిన సాల్మన్ రాజుని టీడీపీ గోండాలు రాళ్లతో దాడి చేసి అతన్ని సుమారుగా కొట్టడంతో హాస్పిటల్లో 6 రోజుల పాటు మరణంతో పోరాటం జరిగింది. గురువారం ఉదయం మరణించాడు. ఆ మరణించినది అయినప్పటికీ చనిపోయిన వాడి మీద దాచేపల్లి సిఐఎస్ఐలు కేసు నమోదు చేశారు. చూడండి ఎంత ఇది. అంటే ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా జరుగుతుందో దీనికి నిదర్శనం చెప్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రత టోటల్ గా క్షీణించిపోయి ఇవాళ వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో దాడులు చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తున్నారు. అదేవిధంగా సుమారుగా ఇవాళ 7గురిపై ఆ నియోజకవర్గంలో వాళ్ళ దాడులు చనిపోవడం జరిగింది. ఆ టోటల్ గా ఆ ఎమ్మెల్యే శ్రీనివాసు బాధ్యత వహించాలి. దీనికి ఆ ఎస్ఐసిఎల్ మీద వాడు ముందే సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా టోటల్ గా ఆంధ్ర రాష్ట్రంలో జరిగే మారణ హోమాలు కూడా అన్నింటి బాధ్యత చంద్రబాబు వహించి కూటమి ప్రభుత్వం వహించాలని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో రాజమండ్రి మేము ఖండిస్తున్నాం. దానిపైన ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తా ఉన్నాము. సాక్షాత్తు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకుంటారా అని అవహేళన చేసిన సందర్భం.
అంటే ఇవాళ వాళ్ళ యొక్క జాతి అహంకారం ఏంటనేది వాళ్ళు కనబడతా ఉంది. క్లియర్ గా అర్థమవుతా ఉంది దళితుల పట్ల ఏ రకంగా దాడులు జరుగుతా ఉన్నాయో. సాధారణంగా మరి దళితులు అంటే చిన్న చూపు ఈ చంద్రబాబు నాయుడు గారికి. ఆయన కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతాను, 3 పేజీలు అయినాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేస్తాను అని ఆయనే బాహాటంగా చెప్తా ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం కార్యకర్తలు గుండాల్లా కాకపోతే ఇంకెలా ప్రవర్తిస్తారండి? నాయకుడే ఒక దారి చూపిస్తా ఉన్నాడు. మీరు రౌడీజం చేయండి, గుండాయిజం చేయండి, ఇంకా 3 పేజీలు అయినాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి, ఇంకా మీ పేర్లన్నీ బయటకు వస్తాయి అని చెప్తా ఉంటే కింద స్థాయిలో మరి అదే రీతిలో దాడులు చేస్తా ఉన్నారు, హత్యలు చేస్తా ఉన్నారు, మానభంగాలు చేస్తా ఉన్నారు. మరి పాప ఆ సల్మాన్ రాజ్ అనే వ్యక్తిని ఏ రకంగా రాడ్లతోనూ గాయపరిచి హాస్పిటల్లో పెట్టిన తర్వాత ఇప్పుడే మా ఎమ్మెల్యే వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు, చనిపోయిన వాడిపైన కేసులు కట్టిన సందర్భము ఈ రకంగా చేస్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులపైన కేసులు కడతా ఉన్నారు అని అంటే ఇవాళ క్లియర్ గా అర్థమవుతా ఉంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఏ రకమైన విలువ లేకుండా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో నడుపుతా ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిగా ఖండిస్తా ఉన్నాము. ఇప్పుడు బేషరత్తుగా ఈ ప్రభుత్వము ఆ యొక్క కుటుంబానికి క్షమాపణ చెప్పి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇవన్నిటికి కూడా వీళ్ళు బాధ్యత వహించాలి. అదే విధంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, లోకేష్ ఏ రకంగా అయితే ఇష్టం వచ్చినట్టు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాట్లాడుతా ఉన్నాడో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ లోకేష్ ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. మా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తా ఉన్నాము. పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులకి, బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా అండై నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మంత్రుల గురించి విచారాన్ని వ్యక్తపరుస్తూ ఆయనకి ఆత్మకు శాంతి చేకూరాలనేసి మేము అందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీదే కాకుండా మహిళల మీద, బలహీన వర్గాల మీద, అందరి మీద కూడా వీరు ఒక విధమైనటువంటి కక్ష సాధింపు చర్య కింద వెళ్ళి చివరికి ప్రాణహాని కూడా తలపెట్టడం జరుగుతుంది. వీరు వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కటి కూడా అభివృద్ధి వైపు ఆలోచించకుండా కక్ష సాధింపు వైపే ఎక్కువ డైవర్ట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన మెడికల్ కాలేజీల గురించి మనం అడుగుతా ఉంటే 1 సంతకాలు చేసి సబ్మిట్ చేయడం కూడా జరిగింది గవర్నర్ గారికి. అది అడుగుతా ఉంటే ఓ పక్కన అది కనుమరుగు చేస్తూ 1750 కోట్లతోటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాము, అక్కడ రాజధానిలో పెడతామనేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అది ఎంతవరకు సభో ప్రజలే రాబోయే రోజుల్లో ఒక న్యాయపరమైనటువంటి నిర్ణయం దాని మీద తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. ఎందుకంటే ఆయన ఒక సినిమా నటుడు, మహానటుడు, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేసి ఉండొచ్చు. ఆ ప్రభుత్వం తరపున, ఆ పార్టీ తరపున వారి మీద ఇష్టం ఉంటే, ప్రేమ అభిమానం ఉంటే వేరే విధంగా అమౌంట్ కలెక్ట్ చేసుకునే దాన్ని నిరూపించుకోవాలి, ఆయన మీద ఉన్నటువంటి మమకారాన్ని తెలియపరచుకోవాలి. అంతేగాని పేద ప్రజల యొక్క నోటి దగ్గర కూడిని తీసుకెళ్లి విగ్రహం పెడతానన్నా అది ఎంతవరకు సబు? ఓ పక్కన అంబేద్కర్ గారి విగ్రహం ఉంటే దాన్ని కనీసం అక్కడ మినిమం శుభ్రత లేకుండా ఆయన ఎంతో నెగ్లెక్ట్ చేస్తూ ఆ రాజ్యాంగకర్తని అవమానపరుస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవినీతి పనులు, అన్పార్లమెంటల్ వర్క్స్ జరుగుతున్నాయి. వీటన్నిటి మీద కూడా మా పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఈ సల్మాన్ గారి కుటుంబానికి మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామనేసి మా పార్టీ తరఫున తెలియపరుస్తున్నాం. మరి రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది అమల్లోకి వచ్చిందని కళ్ళ ముందు కనపడుతుంది. ఈరోజు సల్మాన్ రాజు గారు పాపం వాళ్ళ భార్యకు ఒంట్లో బాగుండదని చూడడానికి వెళ్తే మరి ఆయన ఏ రకంగా దాడి చేసి 6 రోజుల నుంచి ఆయన ఎంత మరి ప్రాణంతో మరి చలగాటు చనిపోయడం మన కళ్ళ ముందు చూసాం. ఈ రోజు ఆయన మరి దహన సంస్కారానికి కూడా మరి ఆ ఊర్లో చేయనివ్వకుండా అడ్డుకడుస్తుంటే ఈ రోజు రాజ్యాంగం ఎక్కడ పోతుంది? ఈ రోజు మనం ఎక్కడున్నాం? ఈ రోజు భారత రాజ్యాంగానికి విలువలు ఏంటి అన్నది ఖచ్చితంగా కళ్ళ ముందు కనపడుతుంది. ఈ రోజు మరి రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇచ్చే విలువ ఈ రోజు భారత రాజ్యాంగానికి ఇవ్వట్లేదని కళ్ళ ముందు ఖచ్చితంగా మన అందరం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి అత్యంతంగా మరి వాళ్ళందరికీ కూడా ప్రయారిటీ ఇచ్చి ఏ రకంగా పరిపాలన చేశారో చూసాం. ఈ రోజున మరి అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు చనిపోయిన వ్యక్తి మీద కేసులు అంటే ఎక్కడైనా విన్నావా?
మరి ఈ రోజున ఖచ్చితంగా జగన్ అన్న కుటుంబానికి తోడుగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది. ఈ రోజు వాళ్ళు ఏ రకంగా మరి కేసులు తారుమారు చేసినా సరే మా ప్రభుత్వం వస్తుంది, ఈ తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చేస్తామని తెలియజేస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో దళితులపై జరిగే దాడులు తీవ్ర స్థాయికి రావడం జరిగింది. దానిలోనే భాగంగా పల్నాడు జిల్లా సాల్మన్ రాజు గారి హత్య విషయం అతి క్రూరంగా గ్రామంలోంచి 300 కుటుంబాలు సుమారు బహిష్కరించబడగా వాళ్ళ యొక్క భార్యకి అనారోగ్యంతో ఉందని చూడడానికి వచ్చినటువంటి సాల్మన్ రాజానని రాడ్డులతో కొట్టి అతి భయంకరంగా మర్డర్ చేయడం జరిగింది. గమనించండి, 2014లో జగన్మోహన్ గారు ఎన్నికల్లో జగన్మోహన్ గారు ప్రభుత్వం ఏర్పడితే రాజారెడ్డి రాజ్యాంగం వస్తుందని ఫ్యాక్షన్ రాజకీయాలు తెర మీద తీసుకొస్తారని చెప్పి నాడు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. నిజంగా ఈ రోజున ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేది ఎవరు? ఇదిగోని ఉదాహరణ చూపిస్తాను. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఇదే పల్నాడు జిల్లాలో పోలీసులపై ప్రత్యేక డ్రైవ్ పెట్టి ఇక అదే టీడీపీకి సంబంధించిన వాళ్ళు గ్రామాల నుంచి వెళ్లిపోయే పరిస్థితులు ఉండే సమయంలో వాళ్ళందరికీ కూడా మానిటరింగ్ చేసి ఇలా ఎవరో కట్ట కాదని చెప్పి వాళ్ళందరినీ కూడా పోలీసులతో ఒక డ్రైవ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలు కలిగేలాగా చేయడం జరిగింది. మరి ఈ రోజున ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపి నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని జగన్మోహన్ గారి యొక్క ఆది నిర్ణయాన్ని ఆయన యొక్క నిమ్మడి జాతుల పట్ల ఆయనకున్న ఒక మంచి ఉద్దేశాన్ని ఈ ఎస్సీలందరూ కూడా జగన్మోహన్ గారికి సపోర్ట్ గా ఉన్నారని అన్న విధానానికి చంద్రబాబు గారు ఓన్లీ ఎస్సీలపై కక్ష సాధింపు చర్యలుగా దళితులకు ఎక్కడా కూడా శాంతి భద్రతలు లేకుండా మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా దళితుల్ని హత్యలు చేయడం అనేది, మానభంగాలు చేయడం అనేది చాలా దారుణంగా తీవ్రంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్ఎస్ఎల్ విభాగం నుంచి ఖండించడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు గారికి ఓటే చెప్తున్నా, దళితులు ఓట్ల మీద మీరు విజయం సాధించి తప్పుడు వాగ్దానాలు, అమలు కాని వాగ్దానాలు చేసి అవి నెరవేర్చలేక ఎలా నెరవేర్చాలో తెలియక పిచ్చెక్కి ఈ వేళ దళితులపై పడి దళితుల్ని బెదిరిస్తే, దళితుల్ని ఒకవేళ ఈ విధంగా మటర్లో మానభంగాలు చేస్తే రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేళ అండదండలుగా ఉండరు అని చెప్పే విధానంలో మీరు ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగానే గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో కూడా ఇదే విధంగా దళితులను మీరు ఉద్దేశపూర్వకంగా చిన్న ఫ్లెక్సీలో చిన్న మాటను వంక చూపించి ఏమి చేయాలో కూడా తెలియక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు విజయవంతం అయ్యే విధానాన్ని మీరు ఓరవలేక కేవలం 8 మంది దళితులని అతి దారుణంగా మీరు కొట్టి తరబికి ఇచ్చి రోడ్డుపై ఒక నక్సలైట్లని, ఒక సంఘ విద్రోహ శక్తుల్ని నడిపించే విధంగా నడిపించి ఒక ప్రదర్శనగా మీరు చేశారు. ఇటువంటి విషయాల మీద మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో దళితుల యొక్క సత్తా ఏంటో మీరు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి దళితులపై దాడులు చేయడానికి మీరు సిద్ధపడిన, దళితులపై అత్యాచారాలు చేయడానికైనా, హత్యలు చేయడానికైనా మీ యొక్క ఫ్యాక్షనిజం ఉపయోగించుకోవాలంటే కనుక మీరు చేసే రాజకీయాలు, మీరు చేసే దందాలు, మీరు చేసే ఉన్న వాళ్ళతో చేసుకోండి. కానీ మా దళితులపై మీ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలు చేయొద్దని చెప్పి వాటిని పూర్తి స్థాయిలో ఈ యొక్క హత్యని మేము తీవ్రంగా ఖండిస్తూ నా హృదయపూర్వక సానుభూతిని, నా ప్రగాఢ సానుభూతిని సాల్మన్ రాజానికి తెలియజేస్తూ చంద్రబాబు గారికి మరొక్కసారి ఈ తూర్పుగోదావరి జిల్లా నుండి హెచ్చరిస్తున్నాం. దళితుల జోలికి వస్తే మాత్రం రాబోయే రోజుల్లో మా సత్తా ఏదో చూపించి మిమ్మల్ని అట్టడుగు స్థానానికి పంపించేలాగా మిమ్మల్ని అసలు రాష్ట్రంలోనే ఒక విద్రోహ శక్తిగా చూపించే విధంగా దళితులందరూ ఏకంగా కూడి పోరాడుతామని తెలియజేస్తుంటే